శ్రీరామ్. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. సనాతన హిందూ ధర్మ की प्रभु श्री रामचंद्र की सीता माता की माता की श्रीमती शिवाजी महाराज की स्वामी विवेकानंद की अंब भवानी अंब भवानी अंब भवानी वीर शिवाजी. ಹಿಂದೂ ಸಮಾಜೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಇದ್ದು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಮ್ಮ ಹಿಂದೂ ಬಾಂಧವರಿಗೆಲ್ಲ ಬಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಶಸ್ವಿಗೊಳಿಸಿರ್ತಾರೆ. ನಮ್ಮ ಮುಲ್ಬಾಗ್ಲಿಂದ ಇವರು ನಾಗರಾಜನ್ ಅವರು ಇನ್ನು ಬೇರೆ ಬೇರೆ ಊರುಗಳಿಂದ ಕೂಡ ಬಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಶಸ್ವಿಗೊಳಿಸಿರ್ತಾರೆ. ಇದು ಸಮಾವೇಶ ಏನು ಇದರ ಬಗ್ಗೆ ನಮ್ಮ ಹಿಂದೂಗಳಿಗೆಲ್ಲ ನಮ್ಮ ಹಿಂದೂ ಸನಾತನ ಧರ್ಮ ಇದರ ಬಗ್ಗೆ ಮತ್ತು ಯುವ ಪೀಳಿಗೆಗೆ ಮಕ್ಕಳಿಗೆ ಅವರು ಮುಂದಕ್ಕೆ ಬರುವಂತಹ ವಿಷಯಗಳನ್ನು ಇದು ತಿಳಿಸುವಂತಹ ಈ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ನಡೆಯಿತು. ಮತ್ತು ಇದೇ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಎಲ್ಲ ನಮ್ಮ ಪಂಚಾಯತ್ಗಳಿಂದ ನಮ್ಮ ಹಿಂದೂ ಬಾಂಧವರು ಬಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಶಸ್ವಿಗೊಳಿಸಿರ್ತಾರೆ. ಅವ್ರಿಗೆಲ್ರಿಗೂ ನನ್ನ కడేంద ధన్యవాదాలను ಹೇಳಕ್ಕೆ ఇష్టపడుతాను. చెప్పింది ఏమంటే ఇప్పుడు నంబర్ 1 గా పోతా ఉంది ఇండియా. మన ఇండియా పాస్పోర్ట్ ఎత్తుకోకపోతే కమింగ్ ఫ్రమ్ ఇండియా అని సెల్యూట్ కొడతారు అదర్ కంట్రీ ఇమిగ్రేషన్ ఆఫీసర్. అంత ఇంప్రూవ్ అవుతా ఉంది. ఎవరిని ఇంకా ఒక్క ఇండియా హిందూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ ఇక్కడ ఏ ఊరికే తెలీదు. సార్ చెప్తాడు మీరు సైలెంట్ గా ఉన్నారు. కానీ మీతో అందరితో పాస్పోర్ట్ ఉండి మీరు ఫారిన్ ట్రిప్ ట్రావెల్ అయ్యింటే ఇండియా అంటే ఏమేమి మీకు అర్థమవును. కానీ మేము కూడా చాలా టికెట్లు చేస్తాం. ప్రతి ఒక్కరు ఇండియా అంటే ప్రతి ఒక్కరు సెల్యూట్ కొడతారు. యాన్న పోలీసు వాళ్ళు పట్టుకుంటే యూ ఫ్రమ్ ఇండియా ఓకే ఓకే యూ నరేంద్ర మోదీ లీడర్ నంబర్ 1 ఈజ్ దేర్ ఫ్రమ్ యువర్ కంట్రీ అంటారు. ఏంటి ఒక హిందూ మన ఇండియా ప్రెసిడెంట్ అయినాడు కాబట్టి ప్రతి ఒక్క ఊర్లోనూ ఇచ్చినాడు శశి ఏమని రాండా రాండా హిందూ సమాజ ఈడొచ్చిండేది ఆఫ్టర్ ఆల్ ఒక 200 మెంబర్స్. ఇందరికైనా హిందువులు అంటే ఇందరికైనా జవాబుదారీ ప్రతి ఒక్క ఊరికి ఇచ్చిండారే. అదే పార్టీ ఫంక్షన్ అన్ని ఇక్కడ ఒక బిర్యానీ ఏమన్నా ఇస్తా ఉన్నారు అన్ని ఒక 5,000 మనిషి వచ్చిండ్రు. ఎలా ఎవరో ఒకరు పార్టీకో లేదంటే పేరుకో చేసుకోపోతారు పోరా అంటారు. ఇది హిందూ సమాజము. అదే మన జనగణతి చేసారు కదా ఏమిటి వల్ల చేసిరే కాపోళ్ళు ఇందురున్నారు ఒడ్డోళ్ళు ఇందురున్నారు మాదిగోళ్ళు ఇందురున్నారు ఐవర్లు ఇందురున్నారు అని కాదు వాళ్ళు ఓటు కోసము. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఓటు కోసం చేస్తా ఉండేది. ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది హిందువులు ఓటు వేయకపోయినా నెక్స్ట్ సీఎం మనమే. ఇప్పుడు హిందువులు కాదు కర్ణాటకలో చాలా మనిషి ఉండేది ముస్లిమాన్ లో. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఊరికి తెలియదు. ఏమేంటే మా ఊర్లో అంతా మేము హిందువులే ఉండేది. మన ఊర్లో కాదు పక్క ఊర్లో ఎందరు కన్వర్ట్ అవుతా ఉన్నారు క్రిస్టియన్స్ కి. ఏమిటి వల్ల కన్వర్ట్ అవుతా ఉన్నారు అది మనం తెలుసుకోవాలా. మనం బిడ్డలకు చెప్పుకోవాలా. హిందూ ధర్మము వాడు కాసులు ఇస్తాడు కన్వర్ట్ కావద్దండ. సత్యనాళ్ళు మనం హిందూగా పుట్టి హిందూగా సత్తాం. అది మనం నేర్చుకోవాలా. ఇంత మాత్రం టైం ఇచ్చింది చాలా ధన్యవాదాలు వాసంతకి కదా. థ్యాంక్ యూ సో మచ్.